వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. సీతారాం ఏచూరికి ఎస్ఎఫ్ఐ నాయకులు ఘన నివాళులు అర్పిస్తూ ఆత్మకూరు మండల పరిధిలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి చేవరస్త వరకు ర్యాలీ చేస్తూ ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా అధ్యక్షులు కె రాఘవ, జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ అవినాష్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి 1974లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా పనిచేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని తట్టుకొని విద్యార్థి సంఘంలో చురుగ్గా పాల్గొని పోరాటాలు చేశారు అని అన్నారు. సీతారాం ఏచూరి చేసినటువంటి పోరాటాలను ఎప్పటికీ మరవలేమని అన్నారు. సంఘంలో రాజీ లేని పోరాటాలు చేశారన్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి చనిపోవడం బాధాకరమైనటువంటి విషయమని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరు గౌరవం ఉన్నటువంటి వ్యక్తి అని అన్నారు. ఆయన మృతి పట్ల బాధాకరమని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు వెంకటేష్, రమేష్, జగదీష్, సతీష్, చందు, నాగరాజు, ప్రణయ్, 30 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి స్వయంగా నిజమైనటువంటి ప్రజాస్వామ్యం, నిజమైనటువంటి సోషలిజం రావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సీతారాం రాయచూరిని ఎన్నుకోవడం జరిగింది.